అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం యద్దనపూడి సులోచన రాణి గారు రచించిన మధుర స్వప్నం అనే నవలలోని 2వ భాగంలోకి వచ్చేసామండి. చెవులారా వినటానికి సిద్ధం కండి. తూర్పున తెలతెలవారుతోంది. బాలభానుని బంగారు కిరణాలు పొడిమితల్లిని ముద్దాడుతున్నాయి. కృష్ణ పెట్టె పట్టుకుని నిలబడి ఒక్కసారి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్నంతటినీ కళ్ళారా చూశాడు. చుట్టూ కొల్లేరు సరస్సు, అపార జలరాశి, దాని మధ్యగా దూరంగా అక్కడొకటి చిన్న చిన్న ఊళ్ళు. నీళ్ల మధ్య నుంచి చిన్న చిన్న పడవలు సరుకులు తీసుకుని వెళుతున్నాయి. ఉదయపు గాలి నీళ్లమీద తరంగాలుగా నాట్యం చేస్తోంది. ఒకచోట తామరాకులు ఎత్తుగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల అంతా నిశ్శబ్దం, అతి నిశ్శబ్దం. మనిషి ఏకాగ్రతని వేయింతలు పెంచే మౌనం. చిన్నగా గాలి చప్పుడు, అక్కడ ఏదో పిట్ట అరుపు, దూరంగా పడవవాని కేక. ఆ నిశ్శబ్దంలో మధుర సంగీతంలా వినిపిస్తున్నాయి. కృష్ణ అక్కడికి వచ్చిన పడవ ఎక్కి అవతలి ఒడ్డుకి దాటాడు. అతను కాలు కింద పెట్టి 2 అడుగులు వేయగానే బురదలో ఇరుక్కున్న చెప్పు తెగి ఊడి వచ్చింది. అతను నవ్వుకున్నాడు. చెప్పులు తీసి పేపర్లో చుట్టి పట్టుకున్నాడు. అక్కడ ప్రజలు కాయకష్టం చేయటానికి అలవాటు పడినట్టుగా మోటుగా ఉన్నారు. అతను పెట్టె పట్టుకుని నడుస్తున్నాడు. ఏ ఊరు బాబూ? ఒకతను పలుకరించాడు. దోసపాడు. అలాగా, అటింకో 1/2 మైలు నడవాలి, చేయి పెట్టి చూపిస్తూ అన్నాడు. ఆ నీళ్ల ఒడ్డున నడుస్తుంటే కృష్ణకి ఎంతో హాయిగా ఉంది. ఆనందంగా, తెలియని ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టుగా ఉంది. అతను ఆ చుట్టుపక్కల పరిసరాలు చూస్తూ, ఒక 5-6 నెలల్లో ఈ వాతావరణంలో నేను పాతవాడిని అయిపోతాను అనుకున్నాడు. దూరంగా పాకలతో, పెంకుటిళ్లతో ఊరు కనిపిస్తోంది. అతను పెట్టె పట్టుకుని నడుస్తుంటే వెనుకనుంచి గలగలా మాటలు వినిపించాయి. అతను తిరిగి చూడకమునిపే అతని పక్కనుంచి 4-5 అమ్మాయిలు పాలబిందెలు నెత్తిన పెట్టుకుని చకచకా నడిచి వెళుతున్నారు. వాళ్ళు ఏవో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ల లోకంలో ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. అక్కడ ఒక చిన్న కాలువ ఉంది. దానిని వాళ్ళు చెంగున దూకినట్టు దాటేశారు. వాళ్ల వెనుకే వస్తున్న అతను కాస్త ఆగి దాని దూరం చూసి జాగ్రత్తగా అంగవేసి దాటబోయాడు. కాలు జర్రున జారింది. అతను తూలిపడ్డాడు. పెట్టె దబేల్న క్రింద పడింది. వెనుక నుంచి దబ్మని ఆయన శబ్దానికి అమ్మాయిలు తిరిగి చూశారు. కృష్ణ పడినవాడు లేస్తున్నాడు. అయ్యయ్యో! అమ్మాయిల్లో నల్లగా ఉన్న ఒక అమ్మాయి గభాలను తిరిగి వచ్చింది. అయ్యో పాపం, అయ్యగారు పడ్డట్టున్నారు అంటూ పాలబిందె క్రింద దించి పరుగున వచ్చి పెట్టె తీసి అందించింది. కృష్ణ ప్యాంట్ నిండా బురద మరకలయ్యాయి. మోచేతి దగ్గర బాగా కొట్టుకుపోయి రక్తం వస్తోంది. అతని కాలువలో నీళ్లు తీసి చేతులకు అంటిన బురద కడుక్కోసాగాడు. అయ్యయ్యో! దెబ్బ బాగానే తగిలింది, రక్తం వస్తోంది, ఒక్క నిమిషం ఉండండి. ఆ అమ్మాయి అక్కడ్నుంచి పక్కనే ఉన్న చెట్ల గుంపు వైపు పరిగెత్తింది. మరు నిమిషంలో ఒక ఆకు చేతుల మీద నలుపుతూ ఆ రసం కృష్ణ చేతికి దెబ్బ తగిలిన చోట పసరు పూసేసింది. కృష్ణ విచిత్రంగా చూస్తున్నాడు. ఏ ఊరు వెళ్ళాలి? దోసపాడు. మా ఊరే. మీ పేరు? అంది గోపాలకృష్ణ. నీ పేరు? చిరునవ్వుతో అడిగాను. నా పేరు సీతాలు. నేను ఈ ఊళ్ళో డాక్టర్ని. ఆ పసరుకి ఆ దెబ్బ తగ్గిపోతుందిలేండి, మీరేం భయపడకండి ఆరిందలా అంది. కృష్ణ నవ్వు ముఖంలో అలాగా అన్నట్టు చూశాడు. అతను వాళ్లతో కలిసి నడక సాగించాడు. ఊరు మొదలైంది. కృష్ణ దయానిధిగారి అడ్రస్ అడిగాడు. సీతాలు ఊరి మధ్యగా ఉన్న ఒక పెంకుటిల్లు చూపించి, అదే వెళ్ళండి అంటూ తన తోటివారితో కలిసి తన తోవన తాను వెళ్ళింది. బురద మరకలు నిండిన ప్యాంట్తో, చెప్పుల్లేని పాదాలతో కృష్ణ ఆ పెంకుటింటి ఆవరణలో అడుగుపెట్టాడు. లోపల నుంచి పొట్టిగా, చామంచాయిగా ఉన్న ఒకతను బయటికి వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్న కృష్ణని చూడగానే కళ్ళు చికిలిస్తూ, ఎవరికోసం అన్నాడు. దయానిధిగారున్నారా అని అడిగాడు కృష్ణ. ఉన్నారు, మీరెవరు తాలూకు అన్నాడు. కృష్ణ జేబులో నుంచి తన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసి ఇచ్చాడు. అతను అది చదవగానే తలెత్తి కృష్ణని ఎగాదిగా చూస్తూ, ఓహో, డాక్టర్ గారా అన్నాడు. అతని లోపలికి వెళ్ళాడు.
కృష్ణ అక్కడ చూస్తూ నిలబడ్డాడు. ఇంటి నిండా ధాన్యపు బస్తాలున్నాయి. వరండాలో కనిపిస్తున్న కుర్చీలు, గుమ్మానికి పక్కకు లాగు కట్టబడిన తెరలు బస్తీ మోజును తెలుపుతున్నాయి. ఆ యువకుడు మళ్ళీ బయటికి వచ్చాడు. బావగారు లోపలున్నారు, రండి అన్నాడు. కృష్ణ తన అపాయింట్మెంట్ ఆర్డర్ కాగితం చూడగానే ఆయన సాదరంగా వెంటనే బయటికి వస్తాడని ఆశించాడు. అతనికి కాస్త ఆశాభంగమే కలిగింది. కృష్ణ అతని వెంట లోపలికి వెళ్ళాడు. లోపల ఇల్లు చాలా అధునాతనంగా, ఆడంబరంగా, సౌకర్యంగా ఉంది. లోపల పెద్ద హాలులో ఖరీదైన సోఫా సెట్టు ఉంది. పైన సీలింగ్ ఫ్యాన్ ఉంది. ఆ సోఫాలో కూర్చుని పంచా లాల్చీ ధరించిన సుమారు 50 సంవత్సరాలు పైబడిన ఒక ఆయన పేపర్ చూస్తున్నాడు. ఆయన కృష్ణ రాకని గమనించినా వెంటనే తలెత్తలేదు. కృష్ణ ఒక్క సెకండ్ చూసి నమస్కారం అన్నాడు. ఆయన తలెత్తాడు. కృష్ణ అంత క్రితం పంపిన ఆర్డర్ కాగితం నిర్లక్ష్యంగా సోఫాలో పక్కన పడేసినట్లుగా ఉంది. ఆయన పేపర్లో నుంచి తలెత్తాడు. నమస్కారం, మీరు వస్తున్నట్టు ఉత్తరం రాస్తే నేను బోర్డు దగ్గరికి మనిషిని పంపించేవాణ్ణి అన్నాడు. నేను టెలిగ్రామ్ ఇచ్చాను అన్నాడు కృష్ణ. టెలిగ్రామా? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. మాకు అందలేదే. అయినా మా ఊళ్ళో పోస్టాఫీస్ ఏడాదికి 10 నెలలు పనిచేయదులే. ఆ పోస్ట్ మాస్టర్కి దయ వస్తే ఇస్తాడు, లేకపోతే అంతే. ఆయన కృష్ణని కూర్చోమని అనలేదు. మీరు ఇంత క్రితం ఎక్కడైనా పనిచేశారా అని అడిగాడు. లేదు. కృష్ణ పెట్టె క్రింద పెట్టి తనే అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. ఇదే మొదటి పోస్ట్ అన్నమాట. అవును. మేం అనుభవం గల వైద్యులు కావాలని ప్రకటించామే. నాకు అనుభవం లేదని నా దరఖాస్తులో స్పష్టంగా రాశాను. సరే. ఆయన తనని తాను నిలవరించుకున్నట్టుగా చూసి, దానికేముంది? వైద్యుడు అన్నవాడు అసలు 10 మందిని చంపితే కాని అనుభవం రాదంటారు. మీ అనుభవం మా ఊళ్ళోనే సంపాదించుకుందురుగాని. కృష్ణకి మాటలు కష్టంగా తోచాయి. అయినా దిగమింగినట్లు ఊరుకున్నాడు. ఒరే గిరి, డాక్టర్ గారికి ఇల్లు చూపెట్టు అంటూ కృష్ణతో, వీడు వరహగిరి, నా బావమరిది. మీకు ఏది కావాలన్నా ఇతనిని అడగవచ్చు అన్నాడు. కృష్ణ లేచి పెట్టె చేతిలోకి తీసుకుంటుంటే దయానిధి వీరయ్యా అని కేక పెట్టాడు. అయ్యా అంటూ లోపల నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకు వచ్చాడు. ఆ పెట్టె తీసుకుని డాక్టర్ గారి వెంట వెళ్ళు, ఆయనకి అన్ని ఏర్పాట్లు చూసిరా అంటూ పురమాయించాడు. వీరయ్య చిత్తం అంటూ కృష్ణ చేతిలో పెట్టె తీసుకున్నాడు. కాఫీ తాగుతారా? దయానిధి అడిగాడు. నో థ్యాంక్స్ బదులు చెప్పిన కృష్ణ బయటికి నడిచాడు. కాఫీ ఇవ్వాలని అనుకుంటే అడిగే పద్ధతి అది కాదు. కొన్ని మాటలు, మొహమాటాలు దక్కించుకోవటానికి అడుగుతారు. ఆ మొహమాటాన్ని యువతల వాళ్లు కూడా దక్కించుకోవాలి. కృష్ణ వెంట వరహగిరి కూడా వచ్చాడు. హాస్పిటల్ దయానిధి ఇంటికి మైలు దూరంలో ఊరికి కాస్త పెడగా ఉంది. హాస్పిటల్ అనేది పెద్ద డాబా ఇల్లు. దానికి కొద్ది దూరంలో పెంకుటిల్లు ఉంది. గిరి ఆ ఇంటి తలుపులు తాళం తీస్తూ, క్రితంసారి ఇక్కడున్న డాక్టర్ వెళ్ళి 2.5 సంవత్సరాలయ్యింది. మీరు వస్తున్నారని ఉత్తరం రాస్తే కనీసం ఈ ఇంటికి సున్నం వేయించేవాళ్లం అన్నాడు. కృష్ణకి చిరాకొచ్చింది. తను టెలిగ్రామ్ ఇచ్చాను అన్న మాటని వాళ్లు వినిపించుకోవటం లేదు. వీరయ్య తలుపులన్నీ తెరచి క్షణంలో బూజు దులిపి ఇల్లు ఊడ్చాడు. కిటికీలో నుంచి హాస్పిటల్ బిల్డింగ్ చూస్తూ కృష్ణ, 2.5 సంవత్సరాలు డాక్టర్ లేకుండా హాస్పిటల్ ఎలా నడుస్తోంది అన్నాడు ఆశ్చర్యంగా. ఓస్, హాస్పిటల్ నడవడానికి డాక్టర్ కావాలా ఏంటి? కాంపౌండర్ మాణిక్యం 12 సంవత్సరాలుగా ఇక్కడే చేస్తున్నాడు అన్నాడు గొప్పగా. కాంపౌండరా? అతని వైద్యమా? అవును అన్నాడు గిరి. ఏం చేస్తాం చెప్పండి. ఏ డాక్టర్ వచ్చినా 6 నెలలు ఉండటం బ్రహ్మప్రళయం. క్రితంసారి డాక్టర్ వచ్చిన మర్నాడే ఒంట్లో బాగాలేదని వెళ్ళిపోయాడు. అంతక్రితం ఆయన ఒట్టి పేకాట మనిషి. ఈ ఇంటిని పేకాట క్లబ్గా మార్చేస్తే బావ చెడామడా తిట్టి పంపేశాడు. వాళ్లకి ముందు ఒక డాక్టర్ వచ్చాడు. నర్సుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక మీరు ఏం చేస్తారో అన్నట్టు ఆకాశం వైపు చూసి దండం పెట్టి, నేనొస్తాను, మీకేం కావాలన్నా ఆ వీరయ్యని అడగండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బాబూ, మీ సామాన్ తీసుకురావటానికి పడవ దగ్గరికి ఎవరినైనా పంపి వస్తాను అన్నాడు వీరయ్య.
నా సామానా? ఇదిగో ఇక్కడే ఉందిగా అన్నాడు కృష్ణ. ఇదా? ఈ పెట్టొక్కటేనా? ఇంకేది లేదా? లేదు. వీరయ్య ఆశ్చర్యంగా చూశాడు. మీరు ఈ ఒక్క పెట్టెతో ఎలా కాపురం చేస్తారు? కాపురమా? అవును బాబూ, ఇక్కడ హోటల్ లేదు. తమరికి కాఫీ భోజనం ఏం కావాలన్నా తమరే స్వయంగా చేసుకోవాలి. దానికి సామాను. కృష్ణ చప్పున జేబులోకి చెయ్యి పోనిచ్చి 100 రూపాయల కాగితం తీసి వీరయ్య చేతిలో పెట్టి, వీరయ్య, ఇంట్లోకి ఏం కావాలో తీసుకురా. చూడు, ముందు నాకు ఓ కప్పు కాఫీ వేడిగా కావాలి అన్నాడు. అలాగే బాబూ అని వీరయ్య వెళ్ళిపోయాడు. కృష్ణ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా దూరంగా నీళ్లల్లో పడవలు వెళుతూ కనిపిస్తున్నాయి. ఆ ఒంటరితనం, ప్రశాంతత గమ్మత్తుగా ఉన్నాయి. కాస్త 4 రోజులు గడిస్తే నేను ఈ పరిసరాలకి అలవాటు అయిపోతాను అనుకోసాగాడు. కృష్ణ ఆ ఊరు వచ్చి 2 వారాలకి పైగానే అయ్యింది. ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 ఊళ్ళకి ఇదే హాస్పిటల్. దీని దయానిధి తాతగారి కాలంలో ఆయన భార్య పేరిట కట్టించారు. ఆయన హయాంలో బాగానే సాగింది. తరువాత దయానిధి తండ్రికి దీని మీద శ్రద్ధ తగ్గింది. దయానిధి పెత్తనం వచ్చేసరికి మరీ మూలపడింది. దయానిధి ఎంతసేపు రాజకీయాల మీద మోజు. ఊరు కాస్త పెద్దదే. ఊరిలో ఉన్న మిగతా వ్యక్తులకి కూడా హాస్పిటల్ బాగు చేయించుకుందామని శ్రద్ధ లేదు. ఉన్నవాళ్లు జబ్బులు వస్తే దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళిపోతారు. లేనివాళ్లకి కాంపౌండర్ మాణిక్యమే గతి. చాలామంది ఆయుష్ గట్టిగా ఉంటే ఏ మందు అవసరం లేదు అని గాఢమైన నమ్మకంతో జబ్బుల్ని భరిస్తారు. కృష్ణని చూసి ఊళ్ళో అంతా దయానిధి గారికి ఏదో బంధువు అనుకున్నారు. కొద్ది రోజుల తరువాతగాని అతను డాక్టర్ అని తెలియలేదు. తెలిసినా వాళ్ళు లక్ష్య పెట్టలేదు. ఈ బస్తీ డాక్టర్లని నమ్ముకుంటే జీవితాలు గడవవు. ఈరోజుంటే రేపటికి అడ్రస్ తెలియకుండా పోతారు. ఉన్న ఆయుర్వేదం వరదాచారి ఒకసారి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్లారని తెలిస్తే మళ్ళీ ముఖం చూడకుండా ఏడిపించుకుని తింటాడు. అందువల్ల డాక్టర్ వచ్చాడన్నా హాస్పిటల్కి ఎవరూ రావటం లేదు. వీరయ్య ద్వారా ఈ వివరాలు విన్న తనే ఇళ్లకు వెళ్లి రోగుల్ని చూడటం ప్రారంభించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్నిటికి పడవల మీద వెళ్లేవాడు. కొన్ని ఊళ్ళు రోడ్డు బాగుండి వెళ్లటానికి వీలుగా ఉంటే సైకిల్ మీద వెళ్లేవాడు. కృష్ణకి ప్రొద్దుట్నుంచి సాయంత్రం వరకు ఊళ్ళు తిరిగి రావటం, రోగుల్ని చూడటం ఈ పనితోనే సరిపోయేది. వీరయ్య ఇంటి నుంచి అతనికి భోజనం వచ్చేది. ఉదయం వెళ్ళిన అతను సాయంత్రం అవుతుండగా కాలవ ఒడ్డు వెంట సైకిల్ మీద వస్తుంటే చల్లటి గాలికి అతని మనసు హాయిగా సేద తీరుతున్నట్టుగా ఉండేది. ఆ పల్లెటూరులో మనుష్యులు కొంతమంది చాలా తెలివిగలవాళ్లు, అతి గడసరివారు, అయినా చాలా వరకు అమాయకులు, మూర్ఖులును. మొట్టమొదట కృష్ణ దగ్గర వైద్యం చేయించుకోవటానికి ఇష్టపడలేదు. అతన్ని చూడగానే ముఖాలు పెడసరంగా తిప్పేవారు. కాంపౌండర్ మాణిక్యం వాళ్లకి నచ్చచెప్పి మందులు తీసుకునేటట్టు చేసేసరికి తలప్రాణం తోకకు వచ్చేది. కృష్ణ ఒకటే నిశ్చయించుకున్నాడు. ఇదివరకు వచ్చిన డాక్టర్ల వల్ల వాళ్లకి ఈ డాక్టర్ ఉండడు అనే నమ్మకం పాతుకుపోయింది. అందువల్ల వాళ్లు తన దగ్గరికి రారు. తనే వాళ్ల దగ్గరకు వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. సాయంత్రం వేళలా అప్పుడప్పుడు కృష్ణ సైకిల్ మీద పొరుగురు నుంచి వస్తుంటే మోటార్ సైకిల్ మీద రివ్వున వెళుతూ గిరి ఎదురయ్యేవాడు. హలో డాక్టరు, నమస్కారం అని అరిచేవాడు. కాంపౌండర్ మాణిక్యం ద్వారా తెలిసిందేమంటే దయానిధికి మతి చాంచల్యం ఉన్న చెల్లెలు ఉంది. ఆ చెల్లెలికి మేనత్త కొడుకైన గిరిని ఇచ్చి దయానిధి పెళ్లి చేశాడు. గిరికి పనీపాట లేదు, తిరుగుతూ ఉంటాడు. ఊరిలో అవసరమైన విషయాల్లో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ తను దయానిధి భావమర్దినని అధికారం చెలాయిస్తూ ఉంటాడు. ఊరిలో ఎవ్వరికీ అతనిని ఎదిరించే ధైర్యం లేదు. ఎందుకంటే ఆ ఊరిలో హాస్పిటల్, స్కూలు, పాలకేంద్రాలు అన్నీ దయానిధి కుటుంబం ఊరువారికి ఏర్పాటు చేసిన దయాధర్మాలే. వాళ్ళు గొప్పవాళ్లు, వాళ్లని ఏమీ అనకూడదని పెద్దవాళ్లు పిల్లలకి నూరిపోయటం పరిపాటి. అందువల్ల గిరి ఆ ఊరందరికీ తలనొప్పైనా కిమ్మనకుండా భరిస్తారు. గిరికి తోచదు. అతను అలిగినప్పుడల్లా దయానిధి ఏదో ఒక లంచం పెడుతూ ఉంటాడు. ఈ మధ్య అతనికి మోటార్ సైకిల్ కొన్నాడు. దానిమీద గిరి పని ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు.
ఒకసారి సాయంత్రం వేళ కృష్ణ అప్పుడే పక్క ఊరు నుంచి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాడు. ఇంతలో వాకిట్లో బర్రుమంటూ వచ్చిన మోటార్ సైకిల్ ఆగింది. గిరి లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు, పుస్తకాలేమైనా ఉన్నాయా అన్నాడు. కృష్ణ మెడికల్ జర్నల్స్ చూపించాడు. గిరి వాటిని చూసి గిరాటు కొట్టినట్టు పారేస్తూ, ఛట్, ఇవి నాకేం అర్థమవుతాయి? ఇంకేం పుస్తకాలు లేవా? ఆడపిల్లల బొమ్మల పుస్తకాలు అన్నాడు. లేవు అన్నాడు కృష్ణ చిరాగ్గా. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అన్నాడు గిరి. అతను అందర్నీ నువ్వే అంటాడు. అతని ప్రవర్తనలో అహం దర్జా ఉట్టిపడుతుంటాయి. ఎందుకు అన్నాడు కృష్ణ. హాయిగా సిటీలో చదువుకున్నవాడివి, అక్కడే ఉండక ఈ పల్లెటూరు ఎందుకొచ్చావో తెలియదు. ఇక్కడేం తోస్తుందని? తోచకపోవటం అనేది పనిలేని వాళ్ళకి. అంటే నేను పనిలేనివాడిననా అని నేను అనలేదే అన్నాడు కృష్ణ. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేను అని అనుకోకు. గిరి గుర్రున చూసి వెళ్ళిపోయాడు. ఆయనతో మీరేం మాటలు పెట్టుకోకండి బాబూ అన్నాడు వీరయ్య. నేనెక్కడ పెట్టుకున్నాను వీరయ్య? అతనే పని కట్టుకు వచ్చి మాట్లాడుతుంటే అన్నాడు కృష్ణ. గిరిని చూస్తుంటే కృష్ణకి చిరాగ్గానే ఉంటుంది. మాట్లాడితే హాస్పిటల్కి వస్తాడు, ఇంటికి వస్తాడు, సోది పెడతాడు. ఒక చెంప తన పని మీద వెళ్లాలని తొందరగా ఉంటే అతనిని వదిలించుకోవటం ఒక సమస్యగా ఉంది. ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. పనిలేని మనిషి చుట్టుపక్కల వాళ్ళకి తలనొప్పిగా తయారవుతాడు. హాస్పిటల్కి సున్నం వేయించమని కృష్ణ దయానిధికి కబురు చేశాడు. ఇప్పుడు వేయించడం ఎందుకు? ఎలాగో పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు వేయిస్తాను అని జవాబు పంపాడు ఆయన. ఆయన ఏ పని చేసినా దానికి లాభం ఏముంటుంది అని ఆలోచించే ధోరణి. ఇక్కడ చేస్తున్న ఈ ఉద్యోగంలో సుఖం ఉంది, శాంతి ఉంది, అన్నింటికన్నా గొప్ప సంతృప్తి ఉంది. కానీ కొన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. అవి భరించగలగటం నేర్చుకోవాలి. మా చెల్లెలి కొడుక్కి నిన్నట్నుంచి బాగా జ్వరంగా ఉంది బాబూ, ఒక్కసారి తమరు మా ఇంటికి దయచేస్తే అన్నాడు వీరయ్య. అదేమిటి వీరయ్య, నిన్నట్నుంచి జ్వరం అయితే నాకెందుకు చెప్పలేదు? పద. కృష్ణ లేచి బయలుదేరాడు. జలుబు దగ్గు మిరియాల కషాయం తాగితే తగ్గిపోతుందని అనుకున్నాను బాబు అన్నాడు వీరయ్య. కృష్ణ ఏమీ అనలేదు. వీరయ్యతో అతని ఇంటికి బయలుదేరాడు. వీరయ్య ఇల్లు పురిపాక, కాలువ ఒడ్డున ఉంది. ఇంటి ముందు పేడకుప్ప పోసి ఉంది. ఇంకో పక్క గేదెలు కట్టేసి ఉన్నాయి. పేడ వాసన వస్తోంది. అంతటా దోమలు ఎగురుతున్నాయి. శుభ్రత లేని పరిసరాలు. దానిలో వంట చేస్తున్నట్టున్నారు. పొగ వస్తోంది. మంచం మీద పిల్లాడు కంగున దగ్గుతున్నాడు. వీరయ్య భార్య కృష్ణని చూడగానే నులక మంచం తెచ్చి వేసింది. కృష్ణ కుర్రాణ్ణి పరీక్ష చేశాడు. జ్వరం 103 ఉంది. దగ్గు జలుబు బాగా ఉన్నాయి. కృష్ణ మందులు తీసి ఇచ్చాడు. జ్వరం తగ్గే వరకు ఇంటిలో నుంచి కదలనీయకు అని చెప్పాడు. ఇంటి ముందు ఆ పేడ తీయించి వేసే వీరయ్యా అన్నాడు కృష్ణ లేస్తూ. పిడకలు చేస్తాం బాబూ, ఎప్పుడూ ఉండదు అన్నాడు వీరయ్య. కృష్ణకి వాళ్ళకి చెప్పటం దండగా అనిపించింది. వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఈ దుర్గంధం, మురికిలో పెరగటం, బ్రతకటం వాళ్ళకి అలవాటైపోయింది. వర్షం వస్తే ఆ పేడ మీద నుంచి నీళ్లు కారి ఇంటి ముంగిటి వరకు వస్తాయి. దోమలు, ఈగలు రాజ్యం ఏలుతాయి. వీరి శరీరాల్లో అపారమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోగాలు లేకుండా నెట్టుకు వచ్చేస్తారు. కృష్ణకి వీళ్ళందరికీ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు వ్యాధులని ఎలా పెంచి పెద్ద చేస్తాయో ఏ రాత్రి బడో పెట్టి చదువు చెప్పాలన్నంత ఆవేశంగా అనిపిస్తోంది. అంతలోనే తనని తాను నిలువరించుకున్నాడు. వీరయ్య భార్యని పిలిచి, మా ఆడది బాబు అంటూ చూపించాడు. పిల్లలు అన్నాడు కృష్ణ. లేరు బాబూ, దేవుడు కనికరించలేదు అన్నాడు వీరయ్య. వీరయ్య భార్యకి పిల్లలు అన్న మాట వినగానే కళ్లల్లో బాధ రెపరెపలాడింది. కళ్ల వెంట బొట్టపటా నీళ్లు వచ్చేశాయి. కృష్ణ వీరయ్యని భార్యని క్షణకాలం మార్చి చూశాడు. ఇద్దరూ బాగా ఆరోగ్యంగానే ఉన్నారు. వయసు ముదిరే ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వస్తుండగా వీరయ్య అన్నాడు, ఎన్ని పూజలో చేశాం, తాయెత్తులు కట్టుకున్నాం, దానాలు చేశాం, మాకు ఒక్క కాయ కూడా కాయలేదు బాబూ అన్నాడు. డాక్టర్కి చూపించలేదా వీరయ్య
అడిగాడు కృష్ణ. చూపించలేదు బాబూ, దానికి సిగ్గు అన్నాడు. కృష్ణకి అర్థమైంది. పూజల వల్ల మందుల వల్ల శరీరంలో ఉన్న లోపాలు సరికావని ఆమెకి తెలియదు. తెలిసినా చెప్పడం వీరయ్యకి రాదు. కృష్ణ వీరయ్య ఇంటి నుంచి తిరిగి వస్తున్నాడు. తోవలో బండి రత్తాలు ఇల్లు ఉంది. రత్తాలు కూతురికి బాగా జ్వరం ఉంది. 2 రోజుల కిందట హాస్పిటల్కి తీసుకువస్తే చూసి మందులు ఇచ్చాడు. మళ్ళీ మర్నాడు తీసుకువచ్చి చూపించమని చెప్పాడు. రత్తాలు రానేలేదు. రత్తాలు ఉదయం బండి కట్టుకుని వెళితే రేవు దగ్గర్నుంచి ఊళ్ళోకి, ఊళ్ళో నుంచి రేవు దగ్గరకు తిరుగుతూనే ఉంటాడు. ఇంకే పనైనా చేయాలంటే నాకు చెడ్డ విసుగు అంటూ జ్వరం వచ్చిన కూతుర్ని చూసి విసుక్కుంటూ, పిల్ల చచ్చి వాళ్ళు చెబితే వినరు, వానలో తడుస్తారు అన్నాడు. రత్తాలు మర్నాడు మళ్ళీ రానేలేదు. మాణిక్యాన్ని అడిగితే జ్వరం అలానే ఉంది బాబూ అన్నాడు. కృష్ణ రత్తాలు పాక దగ్గరికి వచ్చి రత్తాలు అంటూ కేక పెట్టాడు. లేడు. ఇంటిలోంచి మొరటుగా ఉన్న కంఠం గావు కేకతో సమాధానం చెప్పింది. కృష్ణకి ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. బస్తీలో పుట్టి పెరిగి వచ్చిన అతనికి ఈ పల్లెటూరి వాళ్ల మర్యాద మననలేమిటో సరిగ్గా తెలియవు. ఇక్కడ ఆడవాళ్లు మగవాళ్లని చూస్తే తలలు దించుకుని తప్పుకుని వెళతారు. తను ఎంత డాక్టరైనా వాళ్ల మర్యాదల్ని అతిక్రమించకుండా ప్రవర్తించాలని కృష్ణకి బాగా తెలుసు. ఇంటి మగవాడు లేకుండా ఇంట్లోకి వెళ్లటం మర్యాద కాదు. అతను క్షణం తటపటాయించి చిట్టీ అని పిలిచాడు. ఎవరు? శరీరం అంతా తలుపుచాటికి చేర్చి ముఖం మాత్రం బయటికి పెట్టి ఒక ఆమె తొంగి చూసింది. కృష్ణని చూడగానే చిట్టి లేదు, బయటికి పోయింది అంది. జ్వరం తగ్గిపోయిందా? తగ్గలేదు. పంతులమ్మ పరీక్ష వ్రాయకపోతే కొడుతుందట. అందుకని అట్లా జ్వరం పెట్టుకునే ఎగేసుకుంటూ వెళ్ళింది. సరే, కృష్ణ బయలుదేరాడు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆ పిల్లకి ఫ్లూ. అది తగ్గకుండానే స్కూల్కి వెళ్ళింది. ఆ జ్వరం అక్కడున్న మిగతా పిల్లలకి అంటుకుంటుంది. ఆ పిల్లల ద్వారా ఇళ్లకి వెళ్ళి పెద్దవాళ్లకి వస్తుంది. వీళ్ళకేవీ తెలియవు. అతను సైకిల్ మీద వస్తుంటే బస్తాలున్న బండి తోలుకుని వస్తూ రత్తాలు ఎదురయ్యాడు. కృష్ణ సైకిల్ ఆపి నిలదీస్తున్నట్టుగా అడిగాడు. రత్తాలు, చిట్టిని స్కూల్కి వెళ్ళనీయొద్దంటే ఎందుకు పంపించావు? ఏం చెయ్యను బాబూ, పంతులమ్మగారంటే మా అందరికీ భయమే. పిల్లలు స్కూల్కి రాకపోతే ఆవిడ మమ్మల్ని తిడుతుంది. రూపాయి జరిమానా కట్టమంటుంది. ఎవరా పంతులమ్మ? జ్వరంగా ఉన్న పిల్లని కూడా స్కూల్కి రమ్మంటుందా? తలూపాడు రత్తాలు. అదుగో ఆ వీధిలోనే బడి. మీరు చెప్పి చూడండి. చిట్ట అక్కడే ఉంటుంది. 3వ క్లాసులో కూర్చుని ఉంటుంది. కృష్ణకి ఒళ్ళు మండింది. పిల్లలు స్కూల్కి రాకపోతే రూపాయి జల్మా చెల్లించాలా? అమాయకులైన తల్లిదండ్రుల్ని దోచేయటానికి ఇదో వంక. ఇక్కడికి వచ్చినప్పటినుంచి చూస్తూనే ఉన్నాను. 180 మంది అమాయకులు, మూర్ఖులును. మిగతా 20 మంది తెలివిగల వాళ్ళైతే ఏదో రకంగా వీళ్ళు దోచుకుంటుంటారు. ఈ పంతులమ్మ వారిలో ఒకరితి కాబోలు. పిల్ల స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా అంటే వీళ్ళు పిల్లలకి జ్వరం వచ్చినా సరే బడికి పంపుతారు. పంపి తీరుతారు. రూపాయి కట్టాలంటే అమ్మో రూపాయి అనుకుంటారు. కృష్ణ సరాసరి స్కూల్కి వచ్చి సైకిల్ ఆపాడు. ఎలిమెంటరీ స్కూల్ ఎదురుగ్గా 3వ తరగతి అని బోర్డు వేళ్లాడుతున్న చోట్నుంచి 6వ ఎక్కం బిగ్గరగా పిల్లలంతా కలిసి అరుస్తున్నట్టుగా చెబుతున్న ధ్వని వినిపిస్తోంది. కృష్ణ సైకిల్ దిగి చెరచెరా లోపలికి వెళ్ళాడు. అక్కడ మొదటి వరుసలో చిట్టి నిలబడి ఉంది. ముక్కు నీళ్లు కారుతోంది. తుడుచుకుంటూ ఎక్కం వల్లెవేస్తోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం వడిలి నీరసంగా ఉంది. చిట్టి, కృష్ణ పిలిచాడు. కృష్ణ గుమ్మంలోకి రాగానే పిల్లలంతా ఎక్కం ఆపి అతని వైపు చూడసాగారు. ఇలా రా అన్నాడు. చిట్టి పంతులమ్మ వైపు చూసింది. పంతులమ్మ కృష్ణ వైపు చూసింది. ఆమె వయస్సు 20 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆరోగ్యంగా చామంచాయిగా ఉంది. ఎవరు మీరు? అంది. నేను ఈ ఊరికి డాక్టర్ని. చిట్టికి ఫ్లూ. మీరు స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా వేస్తారనే భయంతో చిట్టి స్కూల్కి వచ్చింది మేడం. మీరు టీచర్, పిల్లలకి విద్య చెప్పే గురువు. వాళ్ల దగ్గర్నుంచి డబ్బులు లాగాలని చూడటం ఘోరం. అతని వైపు ఆ యువతి నిర్విణ్ణురాలు అయినట్టు చూసింది. అతను చెరచెరా లోపలికి వచ్చాడు. చిట్టిని చేయి పట్టుకుని యువతలికి తీసుకురాబోయాడు. ఆగండి,
ఆ అమ్మాయి అరిచినట్టుగా అంది. మీరు డాక్టర్ అవ్వొచ్చు, దేవుడు అవనీండి, ఇది నా క్లాస్. నా పెర్మిషన్ లేకుండా ఇక్కడ్నుంచి పిల్లల్ని తీసుకెళ్లే అధికారం మీకు లేదు. చిట్టి, నువ్వు వెళ్ళి నీ చోట్లో కూర్చో ఆజ్ఞాపించినట్టు ఉన్న ఆ స్వరం వినగానే చిట్టి కృష్ణ చేయి వదిలించుకుని వెనక్కి తన చోటికి పరిగెత్తబోయింది. కృష్ణ చిట్టి చేయి పట్ట ఆపాడు. మేడం, నేను డాక్టర్నని చెప్పాను. మీరేం చేస్తున్నారో తెలుసా? చిట్టిని ఇక్కడ ఉంచి చిట్టికి ఉన్న ఈ ఫ్లూ మిగతా ఈ పిల్లలందరికీ అంటుకునేలా చేస్తున్నారు. చిట్టి ఈ క్లాసుకు రాకపోతే మీకు రూపాయి చెల్లించవలసి ఉంటుంది, అంతేగా? ఇదిగో మీ రూపాయి. కృష్ణ జేబులో నుంచి రూపాయి తీసి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. అవమానపూర్వకంగా ఉన్న ఆ మాటలు, ఆ రూపాయి చూడగానే ఆ యువతి ముఖం చిదిపితే రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. నేను రూపాయి కోసం కక్కుర్తి పడుతున్నానని మీకెవరు చెప్పారు? ఊళ్ళో అందరూ చెప్పారు. ఊళ్ళో అందరూ? ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసింది. ఆ కళ్ళల్లో కోపం లాంటిది ఖస్సుమంది. మీ భయం లేకపోతే చిట్టి ఇంత జ్వరంతో స్కూల్కి వచ్చేదా? ఆ అమ్మాయి ముందుకు 2 అడుగులు వేసి చిట్టివైపు చూస్తూ, చిట్టి, నువ్వు చెప్పు, స్కూల్కి ఎందుకు వచ్చావు? అప్పటికే క్లాసులో పిల్లల ప్రాణాలు బిగబట్టినట్టు భయంతో చూస్తున్నారు. చిట్టి ఏడవటం మొదలుపెట్టింది. చెప్పు, ఎందుకు వచ్చావు? గద్దించింది. చిట్టి కళ్ళు నులుముతూ, మరే ఇంటి దగ్గరుంటే పిన్ని పని చేయమంటుంది, నీళ్లు తోడమంటుంది, ఇల్లు ఊడవమంటుంది. నాకు చేతులు నొప్పి, అందుకని నేనే వచ్చాను